ఎపిసోడ్ నంబర్ 47 అఖిల అనుమానం. అగ్నిహోత్రి ఫ్యామిలీలో ఉన్న అందరూ గంభీరమైన ముఖాలతో హాల్లో కూర్చొని ఉన్నారు. అప్పుడే ఆ ఇంట్లోకి అడుగు పెట్టాడు సాగర్. అతన్ని చూడగానే ముందుగా విశ్వ ఆవేశంగా పైకి లేచి, ఈ ఇంట్లోకి అడుగు పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పినా నీకర్థం కాదా అని అన్నాడు. విశ్వ, నువ్వు నోర్ముయ్, హెచ్చరికగా అన్నాడు వైభవ్. దాంతో విశ్వ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ పిడికిలి బిగించాడు. అప్పుడు సాగర్ వైభవ్ వైపు చూస్తూ, బాబాయ్, నేనిచ్చిన ఒకరోజు టైం అయిపోయింది, డబ్బు రెడీగా ఉందా అని అడిగాడు. హాల్లో ఉన్న వాళ్ళంతా వైభవ్ వైపు చూస్తున్నారు. అతను చెప్పే సమాధానానికి సాగర్ ఎలా రియాక్ట్ అవుతాడో వాళ్ళకర్థం కావడం లేదు. నిజానికి సాగర్ ప్రశ్న వినగానే వైభవ్ చిన్నగా వణికిపోయాడు. కాని వెంటనే కంట్రోల్ చేసుకుని, సాగర్, నువ్వు నిజంగా మన ఫ్యామిలీ దివాలా తీయడం చూడాలనుకుంటున్నావా అని నిరాశగా అడిగాడు. సాగర్ డబ్బును ఇన్వెస్ట్ చేసినప్పటి నుండి అగ్నిహోత్రి ఫ్యామిలీ బిజినెస్ ఒక రకంగా ఊపందుకుంది. కాని సాగర్ ఇప్పుడు మళ్లీ ఆ డబ్బును తిరిగి తీసుకుంటే ఫైనాన్షియల్ చైన్ మళ్లీ బ్రేక్ అవుతుంది. అప్పుడు పరిణామాలు ఇంతకు ముందు కన్నా తీవ్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. అందుకే వైభవ్ అతని వైపు బాధగా చూస్తూ, సాగర్, నువ్వు ఈ ఇంట్లో మనిషివని మర్చిపోవద్దు అని రిక్వెస్టింగ్ గా అన్నాడు. ఆ మాటకు సాగర్ విరక్తిగా నవ్వి, బాబాయ్, మీరు బాగా జోక్ చేస్తున్నారు. నన్ను 3 సంవత్సరాల క్రితం ఈ ఇంటి నుంచి బయటకు పంపించినప్పుడు ఇక్కడున్న వాళ్ళెవరూ నన్ను మీ కుటుంబానికి చెందిన వ్యక్తి అని అనుకోలేదు. అలాగే నిన్న నాన్న హెల్త్ పాడై హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా కనీసం ఈ ఇంటి నుండి ఒక్కరు కూడా చూడ్డానికి రాలేదు. అలాంటప్పుడు నేను ఈ ఫ్యామిలీకి చెందిన వాడినని నేనెలా అనుకుంటాను? అందుకే ఇక నేను ఈ విషయం గురించి మళ్లీ ఆలోచించదలుచుకోలేదు. దయచేసి నా డబ్బు నాకు తిరిగివ్వండి అని అన్నాడు. ఆ మాటలు విని విశాల్ ముందుకు వెళ్లి సాగర్ భుజంపై చేతులు వేసి, సాగర్, నువ్వలా చేయడం వల్ల అగ్నిహోత్రి ఫ్యామిలీ మళ్లీ అగ్నిగుండంలోకి వెళ్ళిపోతుంది. నువ్వొకసారి ఆలోచించు అని అడిగాడు. విశాల్ ఇంట్లో ఉన్న అందరిలో నువ్వొక్కడవే నన్ను బాగా అర్థం చేసుకుంటావని నాకు తెలుసు. 3 సంవత్సరాల క్రితం నువ్వు నాకు ఎలా సపోర్ట్ చేశావో ఇప్పుడు కూడా అలాగే ఉంటావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అన్నాడు. దాంతో విశాల్ సైలెంట్ అవ్వక తప్పలేదు. నిజంగా మనం మాట్లాడుకోవడానికి అవకాశం లేదా సాగర్? వైభవ్ నిరుత్సాహంగా చూస్తూ అడిగాడు. అవకాశం ఉంటుందని మీరు ఎలా అనుకుంటున్నారు బాబాయ్? వీళ్ళు నన్ను మళ్లీ మళ్లీ అవమానిస్తూనే ఉన్నారు. ఈ ఇంట్లో వాళ్ళ కారణంగానే మా నాన్నకు గుండెపోటు వచ్చింది అని కోపంగా చెప్పాడు సాగర్. ఆ మాటతో వైభవ్ అతనికి ఇంకేం సమాధానం చెప్పలేకపోయాడు. ఈసారి నిజంగా తన భార్యా కొడుకు చాలా దూరం వెళ్లారని అతను కూడా అంగీకరించక తప్పలేదు. దాంతో వైభవ్ ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని, ఇది అగ్నిహోత్రి ఫ్యామిలీ ప్రతిష్టపై ఆధారపడి ఉంది కాబట్టి ఈ నిర్ణయం నేనొక్కడినే తీసుకోలేను సాగర్. ఇప్పటికే నేను మీ తాతయ్యకి ఫోన్ చేశాను. త్వరలోని తాతయ్య ఇక్కడికి వస్తాడు. అతను వచ్చాకే ఈ విషయం గురించి క్లియర్ గా మాట్లాడొచ్చు. నువ్వు నీకున్న షేర్లు అమ్ముకోవాలా లేక అగ్నిహోత్రి ఫ్యామిలీని నాశనం చేయాలా అనే నిర్ణయం నువ్వే తీసుకోవచ్చు అని అన్నాడు. తాతయ్య అని ప్రశ్నార్థకంగా అన్న సాగర్ ఒక క్షణం సైలెంట్ గా ఉండి ఆ తర్వాత అతను చెప్పిన దానికి ఒప్పుకుంటూ, సరే బాబాయ్ అని చెప్పి పక్కనే ఉన్న విశాల్ వైపు చూశాడు. సాగర్ కళ్ళలో దృఢనిశ్చయం చూసి విశాల్ కూడా నిస్సహాయంగా నిట్టూర్చాడు. సాగర్ ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి వెనుతిరిగాడు. ఇంతలో విశ్వ వెనుక నుండి పెద్దగా అరుస్తూ, ఇక నువ్వు మళ్లీ ఈ ఇంట్లోకి అడుగు పెట్టద్దు. నీకు నీ తల్లిదండ్రులకు ఈ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదు అని అన్నాడు. అతని మాటలు సాగర్కు బాధను కలిగించాయి. కాని అతను ఆ బాధను భరిస్తూనే బయటకు అడుగుపెట్టాడు. డబ్బు ముందు బంధాలు, బాంధవ్యాలు ఎంత తేలిగ్గా ఉంటాయో అని మనసులోనే అనుకున్నాడు. నిజానికి సాగర్ అగ్నిహోత్రి ఫ్యామిలీ దివాలా తీయాలని కోరుకోవడం లేదు. కాని ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళంతా తన తల్లిదండ్రుల ముందు తలదించుకుని వాళ్లకు క్షమాపణ చెప్పాలని కోరుకున్నాడు. మ్యాన్షన్ నుండి బయటకు వచ్చిన సాగర్ కార్ స్టార్ట్ చేయగానే అతని మొబైల్ రింగ్ అయింది. అతను కాల్ లిఫ్ట్ చేయగానే అటువైపు నుండి అఖిల మాట్లాడుతూ, సాగర్, నువ్వెక్కడున్నావ్ అని అడిగింది. ఇంటికే వస్తున్నాను, ఏమైనా కావాలా అని అడిగాడు సాగర్. సరే, త్వరగా రా, ఈ రోజు బయటకు వెళ్దాం కొంచెం సిగ్గుపడుతున్నట్లుగా చెప్పింది అఖిల. ఆమె ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న సాగర్ ఆమెను డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక, సరే ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత వెంటనే సరితకు ఫోన్ చేసి తన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోమని రిక్వెస్ట్ చేశాడు. ఆమె చూసుకుంటానని భరోసా ఇవ్వడంతో సాగర్ నిశ్చింతగా ఇంటికి వెళ్లాడు. అతను వెళ్లేటప్పటికీ రజిత కూడా హాల్లో కూర్చొని ఉంది. సాగర్ని చూడగానే ఆమె హడావుడిగా పైకి లేచి నుంచుంది. అది చూసిన అఖిల ఆశ్చర్యపోతూ, నువ్వెందుకు లేచి నుంచున్నావ్? వచ్చింది సాగరే కదా, బయట వ్యక్తిలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావ్ అని అడిగింది. దాంతో రజిత సమాధానం చెప్పలేనట్లు తడబడింది. అప్పుడు సాగర్ నవ్వుతూ వచ్చి, పర్వాలేదులే అఖిల, కనీసం అప్పుడప్పుడైనా నాకు మర్యాద ఇవ్వనివ్వు. ఈమెను ఇంత సైలెంట్ గా చూస్తుంటే
నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నాడు. ఆ మాటకు రజిత వెంటనే ఉడుక్కుంటున్నట్లుగా ఏదో సమాధానం చెప్పబోయింది. కాని అంతలోనే సాగర్ స్టేటస్ గుర్తు చేసుకుని బలవంతంగా తన మాటల్ని బయటకు రానివ్వకుండా ఆపుకుంది. ఆ తర్వాత 10 నిమిషాల్లో సాగర్ ఫ్రెష్ అయి రావడంతో ముగ్గురు కలిసి కార్లో బయలుదేరారు. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అడిగాడు సాగర్. ఖచ్చితంగా ప్లాన్ అంటూ ఏం లేదు, ఈ రోజు బయట తిరగాలనిపించింది అంది అఖిల. సాగర్ నవ్వి కార్ను డ్రైవ్ చేసి అరగంట తిరిగేసరికి ఒక జ్యువెలరీ షోరూం ముందు కార్ పార్క్ చేశాడు. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? నేను సరదాగా బయట తిరగాలనుకున్నాను, జ్యువెలరీ కోసం కాదు అంది అఖిల. పర్వాలేదు, సరదాగానే ఒకసారి చూడు నవ్వుతూ కార్ దిగాడు సాగర్. నువ్వేంటి చక్కగా మీ హస్బెండ్ జ్యువెలరీ చూడమని తీసుకొస్తే వద్దంటూ వెనకడగేస్తావ్? హ్యాపీగా షాప్ మొత్తం కొనేసేయొచ్చు కదా నవ్వుతూ గుసగుసగా అంది రజిత. నువ్వూరుకోవే, షాప్ లో జ్యువెలరీ రేంజ్ ఎంతుంటుందో మనకు తెలీదా ఏంటి? సాగర్ ఇప్పుడిప్పుడే జాబ్ లో కుదురుకుంటున్నాడు, ఈ టైంలో ఈ అనవసరమైన ఖర్చు అవసరమా? ఇష్టం లేనట్లుగానే కార్ దిగుతూ చెప్పింది అఖిల. అయ్యో పిచ్చకిల, మీ ఆయన తలుచుకుంటే ఈ షాప్ మొత్తం ఉన్న ఫలంగా కొనేస్తాడు, నీకా విషయం తెలియక తెగ ఫీల్ అయిపోతున్నావు అని మనసులోనే అనుకుంటూ అఖిల వెనుకే లోపలికి నడిచింది రజిత. ముగ్గురు లోపలికి అడుగు పెట్టారు. కళ్ళు చెదిరే వెలుగులతో ఆ షాప్ లో ఉన్న గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ మెరిసిపోతుంది. ఎదురుగా డిస్ప్లే టేబుల్లో ఉన్న లాంగ్ హారాన్ని చూడగానే అఖిల కళ్ళు మెరిసిపోయాయి. హే రజిత, ఆ లాంగ్ హారం చూడు ఎంత బావుందో చిన్నగా అంది అఖిల. అవునే, చాలా బావుంది, ఒకసారి ట్రై చెయ్యి అంది రజిత. నువ్వూరుకోవే, బాగున్నవన్నీ ట్రై చేస్తూ పోతే ఎలా? ఊరికే చూడగానే నచ్చిందని చెప్పాను అంది అఖిల. ఆ మాటకు రజిత ఆమెను విచిత్రంగా చూస్తూ, అఖిల నువ్వేనా ఇలా మాట్లాడేది? నువ్వు అఖిల సొల్యూషన్స్ ఎండివి, ఆ విషయం మర్చిపోకు. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిలా మాట్లాడుతున్నావేంటి అని అడిగింది. ఎంత పెద్ద కంపెనీ ఎండి అయినా అది ఆఫీస్ వరకే, ఆఫీస్ దాటితే నేను కూడా అందరిలాగా మామూలు అమ్మాయినే నవ్వుతూ చెప్పింది అఖిల. నువ్వు మామూలు అమ్మాయివి ఎలా అవుతావు? నా భార్యవి, నీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయి వెనుక నుంచి ఆమె దగ్గరికి వస్తూ అన్నాడు సాగర్. అఖిల నవ్వి, ట్రై చేయడం వల్ల ఉపయోగమేంటి? ఒకసారి దానిపై రేట్ చూడు, 75 లక్షలు, అంత డబ్బు నీ దగ్గర ఉందా అంటూ సరదాగా కళ్ళెగరేసింది. అఖిల ప్రశ్నకు సాగర్ సమాధానం చెప్పకుండా ఒకసారి చుట్టూ చూశాడు. దూరంగా ఉన్న సేల్స్ గర్ల్ ను పిలిచి, హలో ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఆ లాంగ్ హారాన్ని బయటకు తీయండి, నా వైఫ్ ట్రై చేస్తారు అని చెప్పాడు. అప్పుడు అక్కడికి వచ్చిన సేల్స్ గర్ల్ సాగర్ ని ఒకసారి పరీక్షగా చూసింది. నార్మల్ డ్రెస్ లో వచ్చిన అతను 75 లక్షల విలువైన హారాన్ని కొంటాడంటే ఆమెకు నమ్మకం కలగలేదు. దాంతో ఆమె ముఖం చిరాగ్గా పెట్టి, సారీ, మా షాప్ లో అన్ని రకాల జ్యువెలరీ ట్రై చేయడం కుదరదు, అవి డైరెక్ట్ గా కొనుక్కోవడమే అని అంది. ఆ మాటకు సాగర్ ఆశ్చర్యంగా చూసి, హారం కొనే ముందు ట్రై చేయాలి కదా, నా భార్యకు అది సెట్ అవుతుందో లేదో చూడకుండా నేను దాన్ని ఎలా కొనగలను అని అన్నాడు. దాని గురించి మీరు కంగారు పడకండి, మా షాప్ లో స్పెషలైజ్డ్ స్టాఫ్ ఉన్నారు, మీరు ఐటెం కొన్న తర్వాత అది మీకు సెట్ అవ్వకపోతే కస్టమర్ సైజుకు తగినట్లు అడ్జస్ట్ చేసి ఇస్తారు అని విసుగ్గా చెప్పింది. ఆమె సాగర్ తో ఎక్కువసేపు మాట్లాడి టైం వేస్ట్ చేయకూడదని అనుకుంది. మరోవైపు అఖిల కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది. సాగర్ ప్రస్తుతం వేరొకరి దగ్గర వర్క్ చేస్తున్నాడని ఆమెకు తెలుసు. అతని బాస్ సాగర్ ను ఎంత బాగా చూసుకున్నప్పటికీ 75 లక్షలంటే చిన్న విషయం కాదు. అందుకే ఆమె వెంటనే సాగర్ షర్ట్ పట్టుకుని చిన్నగా లాగి, సాగర్ మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం అని అంది. ఇంతలో తన భర్తతో సహా అక్కడికి వచ్చిన ఒక లేడీ అక్కడ ఉన్న స్టాఫ్ తో, ఎక్స్క్యూజ్ మీ, ఆ హారాన్ని బయటకు తీస్తారా అని అడిగింది. అది కాసేపటి క్రితం అఖిల సెలెక్ట్ చేసుకున్న హారం. అక్కడున్న లేడీ స్టాఫ్ వెంటనే, ఒక్క క్షణం మేడం అంటూ డిస్ప్లే స్టాండ్ లో నుంచి హారాన్ని బయటకు తీశారు. అది చూసిన సాగర్ ముఖం నల్లబడింది. దాంతో వెంటనే కోపంగా సేల్స్ గర్ల్స్ వైపు చూసి, ఆ లాంగ్ హారం ట్రై చేయడానికి కుదరదని మీరు ఇప్పుడే చెప్పారు కదా అని అడిగాడు. అవును, జస్ట్ ట్రై చేసి చూసే వాళ్ళకి దాన్ని బయటకు తీసి చూపించం, వాటిని కొనే వాళ్ళకి మాత్రమే చూపిస్తాను డైరెక్ట్ గా చెప్పింది ఆ సేల్స్ గర్ల్. అంటే నీ ఉద్దేశమేంటి? కోపంగా అడిగాడు సాగర్. మీరు నిజంగా హారాన్ని కొనాలనుకుంటే వెంటనే కొనేసేవాళ్ళు కదా, కానీ జస్ట్ ట్రై చేసి చూసే వాళ్ళందరికీ హారం తీసి ఇస్తూ పోతూ ఉంటే ఐటెం పాడైపోతుంది, మళ్ళీ వాటికి క్లీనింగ్ ఛార్జెస్ కూడా మేమే కట్టాలి, అందుకే అడిగిన అందరికీ ట్రై చేయడానికి ఇవ్వం అని చెప్పింది సేల్స్ గర్ల్. ఇంతలో మేనేజర్ అక్కడికి వచ్చి, ఇక్కడేం జరుగుతుంది అని అడిగాడు. సార్, ఇతను హారం ట్రై చేసి చూడడానికి ఇవ్వలేదని గొడవ చేస్తున్నాడు, ఇతని వాలకం చూస్తుంటే 75 లక్షలు పెట్టి హారం కొనుక్కునేవాడిలా ఉన్నాడా అంటూ వెటకారంగా అంది. ఆ మాటలు విని అఖిల వెంటనే కోపంతో ఆ సేల్స్ గర్ల్ ను ఏదో అనబోయింది. కాని సాగర్ వెంటనే ఆమెను చేయి పట్టుకుని ఆపి తన వ్యాలెట్ నుండి కార్డు తీసి ఆ సేల్స్ మేనేజర్ ఎదురుగా ఉన్న టేబుల్ పై పెట్టి, బిల్ ఎంతైందో చూసి స్వైప్ చేయండి అని అన్నాడు.
అది చూసి అఖిల ఆశ్చర్యపోయింది. మేనేజర్ ఆ కార్డు వైపు అనుమానంగా చూస్తూ దాన్ని తీసుకుని కంప్యూటర్లో ఏదో ఎంటర్ చేశాడు. వెంటనే కార్డు సక్సెస్ఫుల్ గా స్వైప్ అవడంతో అతను ఉలిక్కిపడి సాగర్ వైపు చూస్తూ ఉండిపోయాడు. మీ పేమెంట్ పూర్తయిందా అడిగాడు సాగర్. ఆ ప్రశ్నతో తేరుకున్న మేనేజర్ ఎస్ సార్ అంటూ అతి మర్యాదగా సాగర్ కు కార్డును తిరిగిస్తూ సారీ సార్, మా సేల్స్ గర్ల్ నిర్లక్ష్యంతో మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు, మమ్మల్ని క్షమించండి అని భయంగా చెప్పాడు. డబ్బుని చూసి కాకుండా మనిషిని చూసి విలువ ఇవ్వడం మీ స్టాఫ్ కి నేర్పించండి అని సీరియస్ గా చెప్పాడు సాగర్. మేనేజర్ వెంటనే తలదించుకొని వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, మరోసారి ఇలా జరగదు అంటూ హారాన్ని ప్యాక్ చేసి వెంటనే అఖిల చేతికి అందించి సారీ మేడం అని చెప్పాడు. ఇక మనం వెళ్దామా అన్నాడు సాగర్. అఖిల తల ఊపి అతని పక్కనే నడుస్తూ నేను ఊరికే హారాన్ని ట్రై చేయాలనుకున్నాను, కానీ నువ్వెందుకు అంత డబ్బు పెట్టి కొనేశావు, అయినా నీకంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది. అప్పుడు సాగర్ చిన్నగా నవ్వి నేను నీకోసం మొదటిసారి ఒక వస్తువు కొనాలనుకున్నాను, అందుకే రేటు గురించి పట్టించుకోలేదు అని కారు దగ్గరికి నడుస్తూ సమాధానం చెప్పాడు. నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు, నిజం చెప్పు, నీకంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సాగర్ షర్ట్ పట్టుకుని లాగుతూ అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది అఖిల. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఈ 2 రోజుల నుంచి కొంచెం బిజీగా ఉన్నాను కదా, ఆ టైంలో మా బాస్ కి ఒక ప్రాజెక్ట్ లో హెల్ప్ చేశాను, అందుకే అతను నాకు ₹1 కోటి గిఫ్టుగా ఇచ్చాడు. ఆ డబ్బుతోనే నేను నీకు హారం కొన్నాను, సరేనా అంటూ ముఖంలో ఎలాంటి గందరగోళాన్ని చూపించకుండా అబద్ధం చెప్పి వెంటనే కారులో కూర్చున్నాడు సాగర్. కాని ఆ సమాధానం అఖిలను మరింత అయోమయంలోకి నెట్టేసింది. ఇంతకీ ఎవరు ఈ బాస్? సాగర్ విషయంలో ఎందుకంత ఉదారాగా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటూ ఏమీ అర్థం కానట్లుగా పక్కనే ఉన్న రజిత వైపు చూసింది. రజిత నవ్వుతూ ఏంటే అలా బిత్తర చూపులు చూస్తున్నావ్? మీ ఆయన 75 లక్షలు పెట్టి నీకోసం ప్రేమగా ఒక హారం కొన్నాడు, ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేయకుండా అనవసరమైన అనుమానాలతో ఎందుకు మూడ్ స్పాయిల్ చేసుకుంటున్నావ్ అంది. అది కాదే, ఎవరైనా అంత ఈజీగా కోట్ల రూపాయల డబ్బును సబార్డినేట్స్ కి ఎలా ఇస్తారు? నాకెందుకు సాగర్ ప్రవర్తన అనుమానంగా ఉంది. చిన్నగా రజితకు మాత్రమే వినిపించేలా చెప్పింది అఖిల. ఏయ్ పిచ్చి, నాకు నిన్ను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. నీకు హ్యాపీ మూమెంట్ ని కూడా ఎంజాయ్ చేయడం రావడం లేదు. అదే నీ ప్లేస్ లో నేను ఉంటే ఎగిరి గంతేసి రిటర్న్ గిఫ్ట్ గా మా ఆయనకి ఒక ముద్దు కూడా పెట్టేదాన్ని అని నవ్వుతూ చెప్పింది. ఆ మాటకు అఖిల నవ్వి చాల్లే నీ పిచ్చి మాటలు, అయినా ఈ మధ్య నువ్వు కూడా బాగా మారిపోయినట్లు కనిపిస్తున్నావు. ఇదివరకు సాగర్ అంటే ఇంతెత్తున ఎగిరిపడేదానివి, ఈ మధ్య అతన్ని వెనకేసుకొస్తున్నావు అని అనుమానంగా చూస్తూ అంది. ఆ మాటకు రజిత ఒక క్షణం తడబడి మళ్ళీ వెంటనే నవ్వుతూ లాభం లేదే, నీకు పిచ్చి బాగా ముదిరింది, ఇప్పుడు నన్ను కూడా అనుమానించడం మొదలుపెట్టావు. ఇక చాల్లే గాని సాగర్ కార్లో వెయిట్ చేస్తున్నాడు, పద అంటూ అఖిల చేతిని పట్టుకుని కార్లోకి లాగింది. దాంతో అఖిల ఇంకేం మాట్లాడకుండా వెళ్లి కార్లో కూర్చుంది. సాగర్ కార్ స్టార్ట్ చేసిన వెంటనే ఇంతలో అతని ఫోన్ హఠాత్తుగా రింగ్ అయింది. వెంటనే స్క్రీన్ వైపు చూసిన సాగర్ టెన్షన్తో తడబడ్డాడు. ఆ సమయంలో సాగర్కి కాల్ చేసిన వ్యక్తి ఎవరు? సాగర్ గురించి రహస్యాలు అఖిలకు తెలియబోతున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.